ఇక్కడ ఉమామహేశ్వర ముఖ మండపంలో స్వయంభుగా వెలసిన బసవన్న అంటే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం చెప్పున పెరుగుతూ ఉండడం విశేషం. ఎప్పుడైతే ఈ యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ యాగంటి బసవయ్య ఇక్కడ అంచెలంచెలుగా పెరుగుతూ కాలు దూకి రంకి వేస్తాడు. ఆ రంకి శబ్దం కాశీ వరకు వెళ్ళిపోతుంది. అటువంటి టైంలో తిరుమల కనుమరు వెయ్యి వైభోగమంతా కూడా ఇక్కడ కలియుగవాసుడు వెంకటేశ్వర స్వామికి వస్తుందని చెప్పి ఆయన వరమిచ్చారు. అప్పుడు అగస్త్య మహాముని వారు భంగపోతూ ఉంటారన్నమాట. ఏమి స్వామి ఇట్లా భంగపోతున్నా అంటే, స్వామి నేను వైష్ణవ ఆలయం కడదాం అనుకున్నాను, కానీ స్వామివారికి ఇట్లా జరిగింది, అందువలన మళ్ళీ పునర్వైభోగం ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగితే